నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. మనం ఫారెన్ వెళ్ళి మంచుని చూడాలి, ఆ స్నోఫాల్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు. బట్ అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన దేశంలోనే మనాలిలో కురిసిన మంచు అది ఎంజాయ్ చేస్తే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ షిమ్లా. ఓకే. ఈ మధ్య కాలంలో ఆ నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి, ఆ సైట్ సీయింగ్‌కి చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ టైమింగ్స్‌లో ఆ స్నో చాలా బావుంటది. ఎగ్జాక్ట్లీ. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, మన ప్రేక్షకుల కొరకు మరి షిమ్లా, మనాలికి సంబంధించి మీ దగ్గరున్న ప్రోగ్రామ్ ఏంటండి? షిమ్లా, మనాలికి సంబంధించి డిఫరెంట్ ప్యాకేజెస్ అనేది ఉన్నాయండి. హ్మ్. లైక్ 6 నైట్స్, 7 డేస్, 5 నైట్స్, 6 డేస్ అలాగా కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి, వాళ్ళకున్నటువంటి టైమ్‌ని బట్టి మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేస్తామనమాట. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ కస్టమర్స్ అందరూ బాగా మెచ్చుకొని సక్సెస్ అయినటువంటి ట్రిప్ ఏదైతే ఉందో మన దగ్గర 8 నైట్స్, 9 డేస్ ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఇదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. అటు తక్కువ డ్యూరేషన్ లేదు, అటు లాంగ్ డ్యూరేషన్ కాకుండా కేవలం 8 నైట్స్, 9 డేస్. ఇందులో ఏంటంటే షిమ్లా, మనాలి అలాగే వాటి సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసామన్నమాట. ఓకే. మెయిన్‌గా ఏంటంటే సెంటర్ పాయింట్ ఢిల్లీ. సో, కస్టమర్ ఎక్కడి నుంచి ఉన్నా సరే వెళ్ళాలనుకున్న ప్లేస్ లైక్ ఇప్పుడు విజయవాడ నుంచే ఉన్నారు, లేదా వైజాగ్ నుంచి ఉన్నారు, తిరుపతి నుంచి ఉన్నారు. సో, అప్ టు వాళ్ళకి ఢిల్లీ వరకు ఫ్లైట్ అనేది ఇచ్చేస్తాం అనమాట. సో, ఢిల్లీలో అందరూ గ్రూప్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి మన కస్టమర్స్ కోసమేనండి. ఇప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 12 బ్రాంచెస్ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలలోను. అండ్ బెంగుళూరులో కూడా బ్రాంచ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ అండి. కదా! సో, సో, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎక్కడో రాజమండ్రి అనుకుందాం. లేకపోతే పక్కనున్న కాకినాడ అనుకుందాం కొంచెం లాంగ్ డిస్టెన్స్ వేద్దాం. అక్కడ వాళ్ళు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ వెళదాం అనుకుంటున్నారు. సో, వాళ్ళు ఎలా రావాలంటే హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. లేదండి. ఎగ్జాక్ట్లీ. అయితే రాజమండ్రి నుంచి మీరు చెప్పే డెస్టినేషన్‌కొస్తే సరిపోతుంది. అంతే. ఆర్ ఎల్స్ రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి వచ్చినా సరిపోతుంది. సరిపోతుంది. ఎక్కడి నుంచి మనకు ఫ్లైట్ కనెక్టివ్ ఉంటుందంటే వాళ్ళ నియర్ బై అక్కడి నుంచి మనం ఫ్లైట్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. ఇచ్చేస్తారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లైనా రావచ్చు. ఒక డెస్టినేషన్ పాయింట్ అయితే మీరు చెప్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. సో, మనం ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి మనము ఫస్ట్ కురుక్షేత్ర వెళ్తాం అనమాట. ఓకే. సో, కురుక్షేత్రలో ఒక నైట్ స్టే ఉంటాము. అక్కడ చూడాల్సినటువంటి టెంపుల్స్ ఏవైతే కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుంటూ షిమ్లా వెళ్తాం. షిమ్లాకి వెళ్ళిన తర్వాత షిమ్లాలో 2 నైట్స్ ఉంటాము. సో, ఫస్ట్ డే వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే షిమ్లాలో ఏదైతే వ్యూ పాయింట్ కుఫ్రీ అని చెప్పనేసి వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో, ఆ వ్యూ పాయింట్ విజిట్ చేసి అలాగే సిమ్లా సిటీ ఏదైతే మాల్ రోడ్డు, తర్వాత అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టాకు, చర్చెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో షిమ్లాలో ఇవన్నీ విజిట్ చేసుకొని సెకండ్ డే షిమ్లాలో కంప్లీట్ చేసేసుకొని ఆ రోజు మనం అక్కడే స్టే చేస్తాం అనమాట. సో, ఇంత తర్వాత మనకు 3 డేస్ అయింది. దాని తర్వాత షిమ్లా నుంచి మనం మనాలి వెళ్తాం. మనాలికి వెళ్ళిన తర్వాత మనాలిలో 3 నైట్స్ స్టే ఉంటాం అనమాట. ఓకే. సో, ఈ షిమ్లా నుంచి మనాలి వెళ్ళే జర్నీ కూడా ఏదైతే ఉందో కంప్లీట్గా హిల్ మీద వెళ్తూ ఉంటాం అనమాట. బ్యూటిఫుల్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హిమాచల్ వ్యాలీలో వెళ్తూ ఉంటాం అనమాట. హ్మ్. సో, అక్కడక్కడ వ్యూవర్స్కి సంబంధించి కొన్ని వ్యూ పాయింట్స్ కూడా పెట్టారనమాట. సో, వాటిలో మనం స్టాప్ చేసుకుంటూ మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని చేసి ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో, ఆ రోజు మనాలికి వెళ్ళి రీచ్ అవుతాం. సో, మనాలిలో మనం 3 నైట్స్ స్టే అనేది ఉంటుందన్నమాట. సో, వెళ్ళిన రోజు వెళ్ళి ఈవినింగ్ అవుతుంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే ఒక హాఫ్ డే కంప్లీట్గా మనం ఐస్ పాయింట్కి తీసుకెళ్ళిపోతాం. సో, మనాలిలో మనకు నియరెస్ట్ ఐస్ పాయింట్ అంటే మనకి రోహతాంగ్ పాస్ అని చెప్పి ఉంటుందన్నమాట. లేదు రోహతాంగ్ పాస్ వరకు వెళ్ళట్లేదు, క్లైమేట్ వల్ల కొద్దిగా స్నో ఎక్కువగా ఉంది అనుకుంటే బిఫోరే ఇంకో పాయింట్ కూడా ఉంటాయి అనమాట. సో, మిలిటరీ వాళ్ళు ఎక్కడైతే పిలిగ్రిమ్స్ వెళ్ళి ఎక్కడైతే టూరిస్టులు వెళ్ళి ఎంజాయ్ చేయగలరో అక్కడ దాకా మనకు పర్మిషన్ అనేది ఇస్తారు. సో, అక్కడ దాకా వెళ్ళి ఎంజాయ్ చేసి ఆ రోజు రెస్ట్ తీసుకుంటారు. సో, నెక్స్ట్ డే మనాలిలో ఉన్నటువంటి లోకల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయడానికి థర్డ్ డే అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, అలాగా 3 నైట్స్ మనాలిలో ఉండి మనాలి నుంచి రిటర్న్ మళ్ళీ మనం చండీగఢ్కి వస్తాం అనమాట. కంప్లీట్ హిమాచల్ అంతా కంప్లీట్ చేసుకునేసి రిటర్న్ బ్యాక్ అన్నట్టు. సో, రిటర్న్ వచ్చేటప్పుడు మనం మనాలి నుంచి కుల్లుకి వస్తాం. సో, కుల్లులో ఫేమస్గా మనకి రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. సో, రివర్ రాఫ్టింగ్ అలాగే కుల్లులో మనకి ఏంటంటే షాల్స్ తయారు చేస్తారనమాట. షాల్స్, స్వెటర్స్ అవి ఎలా తయారు చేస్తారు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ విజిట్ చేసి మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా కూడా షాపింగ్ చేసుకొని ఆ రోజు నైట్కి మనం చండీగఢ్ వచ్చేస్తాం. అంటే రీజనబుల్ ప్రైసెస్ కూడా అక్కడ దొరుకుతాయండి. ఎగ్జాక్ట్లీ అండి. మనాలి ఇదంతా. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది. అవును. సో, ఎందుకంటే అక్కడే తయారు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మన కళ్ళతోనే మనం చూస్తాము. సో, వాటిని మనం పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట అవుట్లెట్స్లో. సో, ఆ రోజు నైట్కి మనం చండీగఢ్ వచ్చేస్తాము. సో, ఆ రోజు నైట్ చండీగఢ్లో స్టే ఉండి నెక్స్ట్ డే చండీగఢ్లో చూడాల్సినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ ఢిల్లీకి వచ్చేస్తాం అనమాట. ఓకే. సో, లాస్ట్ నైట్ ఢిల్లీలో స్టే ఉంటాము.
నెక్స్ట్ డే ఢిల్లీలో ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకునేసేసి రిటర్న్ ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. హుహుహు. సో, ఈ ఈ ట్రిప్ అంతటికి సంబంధించి ప్యాకేజ్ వివరాలు ఎలా ఉన్నాయండి? ఈ ప్యాకేజ్ వివరాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనం విత్ ఫ్లైట్స్ ఇస్తున్నామండి. ఫ్లైట్, ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర ఇదొకటి చాలా బెనిఫిట్ అండి. ఎగ్జాక్ట్‌లీ. లంచ్ కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే లంచ్ ప్రొవైడ్ చేయరు. చాలా వరకు ఉండదండి బయట. ఉండదు కదా! మన వ్యూవర్స్ కూడా ట్రావెల్ చేసే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా వాళ్ళకి తెలుసు. ఏదైతే కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉంటదో అదే. కొంతమంది డిన్నర్ కూడా ఇవ్వరు. బట్ మన దగ్గర సమ్‌టైమ్స్. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు, లంచ్ ఇస్తారు, డిన్నర్ కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, అన్నీ కలిపి మన దగ్గర పర్ పర్సన్‌కి 52,000 ప్రెజెంట్ 2025లో ఉన్నటువంటి రేట్ అనమాట. హుహుహు. సో, ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే 2026 సమ్మర్‌లోనో లేకపోతే ఏప్రిల్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? లేదు అక్టోబర్, నవంబర్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడే బుక్ చేసుకున్నట్టయితే ఈ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ మెగా ట్రావెల్ మేళలో బుక్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ట్రావెల్ పీరియడ్ అనేది నెక్స్ట్ ఇయర్‌లో చేయొచ్చనమాట. ఓకే. సో, ఎవరైనా ఈ వీడియో చూసారనుకోండి 52,000 అయితే ఒకసారి మనం ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఈ 2026 క్యాలెండర్ మారిపోయేసరికి అన్ని రేట్స్ మారిపోతాయి. అన్ని ప్యాకేజెస్ మారిపోతాయి. బట్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అలా కాకుండా తమ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. 2025లో కనుక మీరు ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేయగలిగినట్లయితే 2026 త్రూఅవుట్ ద ఇయర్ మీరు ఎప్పుడు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా 2025లో ఉన్న ఏదైతే ప్యాకేజ్ ప్రైజెస్ ఉన్నాయో అదే రేట్‌లో మీరు 2026లో కూడా ట్రావెల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు డొమెస్టిక్ ఎళ్తున్నారు అంటే 10%, మీరు ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఒక కాల్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎప్పుడు అనేది తెలియచేస్తే సరిపోతుందండి. మీకున్న ప్రతి డౌట్‌కి కూడా చక్కటి క్లారిటీ ఇస్తారు. ఎలా వెళ్ళాలి, ఏంటి ఆ ప్లానింగ్ అంతా కూడా వాళ్ళే తెలియచేస్తారు. లేదు మాకు ఫోన్ త్రూ తెలుసుకుందాం అనుకున్నా సరే చక్కటి సమాధానాలు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. యెస్. జశ్వంత్ గారు, మెగా ట్రావెల్ మేళా అంటూ 25 ఇయర్స్ నుంచి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు. ఇప్పుడేమో మీరు మెగా ట్రావెల్ మేళా అంటూ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్‌లో ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో దాంతోనే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా త్రూఅవుట్ ట్రావెల్ చేసేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు షిమ్లా ఒకటే వెళ్ళాలి, లేతే మనాలి ఒకటే వెళ్ళాలి, ఇట్లా ప్లాన్ చేయాలనుకున్నారనుకోండి, అలా కూడా మీరు కస్టమైజ్ చేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి మా దగ్గర ఓన్లీ 4 డేస్ మాత్రమే టైం ఉంది. హ్మ్. ఓన్లీ షిమ్లా చూడాలనుకుంటే ఓన్లీ షిమ్లా చూస్తాం. చేయిస్తామనమాట. లేదు మనాలి కూడా కావాలి. షార్ట్ పీరియడ్‌లో 4 నైట్స్, 5 డేస్‌లో కావాలంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనం ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి లాంగ్ జర్నీ చేసి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. మనకు నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ చండీగఢ్‌లో కూడా ఉందనమాట. బట్ ఏంటంటే కొన్ని ఏరియాస్ నుంచి అంటే కొన్ని మేజర్ సిటీస్ నుంచి మనకు చండీగఢ్‌కి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేది ఉన్నాయన్నమాట. లేదు కనెక్టింగ్ తీసుకొని మనం అక్కడి దాకా రీచ్ అవుదాం అనుకుంటే చండీగఢ్‌కి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్స్ అన్నిటి దగ్గర నుంచి కనెక్టివిటీ ఉంది. సో, చండీగఢ్ దాకా రీచ్ అయితే కేవలం మనం 3-4 అవర్స్‌లోనే షిమ్లాకి వెళ్ళిపోతాం. హ్మ్. సో, అక్కడ షిమ్లా విజిట్ చేసుకొని, మనాలి చూసుకొని మళ్ళీ బ్యాక్ చండీగఢ్‌కొచ్చి ఫ్లై అయిపోవచ్చనమాట. ఓకే. సో, కస్టమైజేషన్ కూడా ఉండింది. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఓకే. నార్త్‌లో ఎవరైనా సరే హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ షిమ్లా, మనాలి. అవును. లేదంటే కాశ్మీర్. సో, ఈ 2 కూడా ఏంటంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ స్నోలో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చనమాట. హ్మ్. సో, అలాగా హనీమూన్ కపుల్స్ కూడా మాక్సిమం ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. లేదు పిల్లలతో వెళ్ళి ఒక 5-6 డేస్ కంప్లీట్ రిలాక్స్డ్‌గా ఉండి, ఒక హిల్ స్టేషన్‌లో ఉండి, స్నోలో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అవుతుందనమాట. ఓకే. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? 2025లో ఉన్న ప్రైజెస్‌తో 2026లో మీరు ట్రావెల్ చేయాలి అనుకున్నట్లయితే ఓన్లీ 10 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి మెగా ట్రావెల్ మేళాలో జాయిన్ అయిపోండి. 2025లో ఉన్న ప్రైజెస్‌తోనే 26లో కూడా ట్రావెల్ చేసేయండి. మరింకెందుకు ఆలస్యం? కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి ఇప్పుడే కాల్ చేయండి. మెగా ట్రావెల్ మేళాలో జాయిన్ అయిపోండి. మెగా ట్రావెల్ మేళా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు తమ కస్టమర్స్‌కి అందిస్తున్న బంపర్ ఆఫర్ అండి. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎగ్జాక్ట్‌లీ అండి. ఆహ్, ఇయర్ ఎప్పుడైపోతుందా? లేదా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు ఆర్‌వీ వాళ్ళు ఈ మెగా ట్రావెల్ మేళా అంటే ట్రావెల్స్‌కి డోర్స్ ఓపెన్ సంబంధించి చేస్తారా? అని కస్టమర్స్ చాలా ఆతృతతో వెయిట్ చేస్తుంటారనమాట. హ్మ్. సో, వన్స్ మనం స్టార్ట్ చేయంగానే కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్యాకేజెస్ ఏవైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాటి గురించి డిస్కస్ చేసి, సో, వాళ్ళ ప్లానింగ్ ఏదైతే నెక్స్ట్ ఇయర్‌కి ఉందో వాటన్నిటి కూడా ముందే లాక్ చేసుకుంటారనమాట. సో, ఈ ఇయర్ మనం కొత్తగా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ మెగా ట్రావెల్ మేళా ఏదైతే ఉందో ఆల్రెడీ నవంబర్ 15 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే టైం ఉంది. యెస్. ఇంచుమించుగా. అంతకు మించి మనకు టైం అయితే లేదు. సో, కాబట్టి ఎవరైనా సరే ఇంకా కస్టమర్స్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ 2025
మెగా ట్రావెల్ మేళాలో రేట్స్ లాక్ చేసుకొని 2026లో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓకే. కేవలం 10,000 రూపీస్ డిపాజిట్ చేసేసి రిజిస్టర్ చేసుకుంటే డొమెస్టిక్ అయితే 10% వస్తుంది. ఇంటర్నేషనల్ అయితే 5% వాళ్ళు చేసుకున్నటువంటి గ్రూప్ ప్యాకేజ్ మీద డిస్కౌంట్ వస్తుంది. హ్మ్. సో 2025లో రేట్స్ లాక్ చేసుకొని 2026 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2026లో వాళ్ళు ఏ ట్రావెల్ డేట్ అయినా చేసుకోవచ్చు అనమాట. కేవలం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 2 మంత్స్‌కి బిఫోర్ వాళ్ళు ఏ గ్రూప్ టూర్‌కి వెళ్ళాలనుకుంటున్నారో, వారు ఎవరైతే ఎగ్జిక్యూటివ్‌తో టచ్‌లో ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే, ఆ ప్యాకేజ్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళకి అందజేసి, నెక్స్ట్ ప్రాసెస్ ఎంత అమౌంట్ పే చేయాలి, ఈ ప్యాకేజ్ కన్ఫర్మ్ చేయడానికి ఏంటి అనేసేసి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అదే ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసేది ఉందనుకుంటే, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని, ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కస్టమర్స్‌కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి. అదే మెగా ట్రావెల్ మేళా. 2025లో ఒక్క 10,000 రూపాయలతో మీరు డిపాజిట్ చేసుకోగలిగినట్లయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉండింది. మీరు 2025లో ఏదైతే 10,000తో బుక్ చేసుకుంటారో 2026 త్రూఅవుట్ ద ఇయర్ అంతా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అది డివోషనల్ ట్రిప్ కావచ్చు, సైట్ సీయింగ్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. ఎనీ ట్రిప్ అండి. 2025 క్యాలెండర్‌లో ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో అదే ప్యాకేజెస్‌తో మీరు 2026లో ట్రావెల్ చేయొచ్చు. డొమెస్టిక్ అయితే 10% అండ్ ఇంటర్నేషనల్ అయితే 5% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి మీరు కాల్ చేయగలిగినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియచేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు వెళితే మంచిది, ఎక్కడికి, ఎలా వెళ్ళాలి అన్ని డౌట్స్‌కి చక్కటి క్లారిఫికేషన్స్, చక్కటి ఆన్సర్స్ కూడా ఇస్తారు. అండ్ మీకు ఫోన్ త్రూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నియర్ బై గనక మీకు ఏదైనా బ్రాంచ్ అవైలబిలిటీ ఉన్నట్లయితే విజిట్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నిటికి కూడా మంచి క్లారిటీ తెచ్చుకోండి. మరింకెందుకు ఆలస్యం, డిసెంబర్ 31 వరకు మాత్రమే మెగా ట్రావెల్ మేళా ఆఫర్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఇప్పుడే మెగా ట్రావెల్ మేళాలో జాయిన్ అయిపోండి. 2025 ఉన్న ప్యాకేజ్‌తో 2026లో జర్నీ చేసేయండి.